హాయ్ అండి. ఈరోజు వీడియోలో పుట్నాల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ. ఎలాంటి పాకం లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను కొన్ని పుట్నాలు, అలాగే బెల్లం పౌడర్, కొద్దిగా కొబ్బరి, అలాగే కొద్దిగా బాదం పలుకులు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని బాదం పలుకులు వేయించుకుందాం. ఇలా వేగిన బాదం పలుకులు పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో కొబ్బరి ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పుట్నాలు కూడా దూరగా ఒక 5 నిమిషాలు వేయించుకొని ఇలా పక్కన తీసి పెట్టుకోండి. పుట్నాలు వేయించడం వల్ల మనకి లడ్డు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బాదం పలుకులు, కొబ్బరి ముక్కలు, అలాగే 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న పుట్నాలు కూడా వేసుకొని ఒకసారి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ బెల్లం నేను పుట్నాల కన్నా కొద్దిగా తక్కువ బెల్లాన్ని తీసుకున్నానండి. అప్పుడు మన టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం పుట్నాల పౌడర్లో వేసి అంతా ఒక దగ్గర మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కాగిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా లడ్డు షేప్లో చుట్టేసుకోవడమే అండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ లడ్డు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు ఒకటి ఇచ్చారంటే పిల్లలకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది డే అంతా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.